ఐదవ అధ్యాయం 10వ సర్గ. పాపాత్మురాలైన మందర ప్రేరణతో విషం పూసిన బాణం నేలపై పడిన రీతిలో కిన్నెర జాతి స్త్రీలాగా కైక నేలపై పరుండి ఎలా చేయాలో అలానే చేయడానికి సిద్ధమవుతుంది. కుబ్జ మందర వైపు చూసి తనకు మేలు చేశావని మరీ మరీ మెచ్చుకుంటుంది. ఆడపాము బుసకొట్టినట్లే కైక కూడా రోషంతో వేడి నిట్టూర్పులు విడుస్తూ వేడి గాలి వ్యాపింపజేస్తూ తన కోరిక కొనసాగే ఉపాయాన్ని ఆలోచిస్తుంది. ధనం మీద రామ పట్టాభిషేక విఘ్నం పైన కోరిక ఉన్న మందరకు కైక పట్టుదల సంతోషాన్ని కలుగజేస్తుంది. దేహం పులకరిస్తుంది. కైక నేలపై పడుకుని నిట్టూర్పులు విడవడం కొనసాగిస్తుంటుంది. దేహం నుండి తీసిన ఆభరణాలను ఇంటి నిండా వెదజల్లుతుంది కైక. అవన్నీ నక్షత్రాల వలె కనిపిస్తూ నేలంతా ఆకాశంలాగా మెరుస్తుంటుంది. కామదాసి అయిన కైక అలా నేలపై పడుకునే ఉంటుంది. అక్కడ దశరథుడు చెప్పాల్సిన వారికి అందరికీ చెప్పవలసిన ప్రతి విషయం చెప్పి చేయాల్సిన ఏర్పాట్లన్నీ చేసి అటు పిమ్మట శ్రీరాముడి పట్టాభిషేకానికి కావలసిన పనులన్నీ పురమాయించి గురుకుల అనుమతి తీసుకుని సంతోషంగా తన ఇంటికి వెళ్తాడు. శ్రీరాముడి పట్టాభిషేక వార్త అప్పుడే లోకానికి తెలిసినందున ఇంకా కైకకు తెలియకపోవచ్చు కాబట్టి ఇతరులు పోయి ఆమెకు ఆ వార్త చెప్పే లోపల తానే చెప్పాలనుకుంటాడు దశరథుడు. ఇష్టమైన వార్త ఇష్టమైన వారే తెలపాలని అనుకున్న దశరథుడు సుందరమైన కైక ఇంటిలోకి స్వయంగా ప్రవేశించాడు. కైక గృహం రాహువుతో కూడిన ఆకాశం వలెను, చిలుకల నెమళ్ళ కోకిలల ధ్వనులతో నిండిన దానిగాను, మరుగుజ్జు స్త్రీల రక్షణలో ఉన్నదిగాను, వెండి రేకులు, ఏనుగు దంతాలు, బంగారు రేకులతో చెక్కిన అరువులతోనూ ప్రకాశిస్తూ స్వర్గంలాగా ఉంది. కామోద్రేకం కలిగించేలా ఉంది కూడా. ఆ ఇంటిలో అంతఃపురం ఇంకా అందంగా ఉంది. పర్వతం లాంటి ధీరుడైన దశరథుడు ఆ అంతఃపురంలోకి ప్రవేశించాడు. పుష్పబాణుడి బాణాలకు చెరించిపోయాడు. పడకటింటిలో కైక కొరకు వెతికితే ఆమె కనపడలేదు. లోగడ ఇలా ఎప్పుడూ జరగలేదు. దశరథుడు వచ్చే సమయానికి ఆమె పడకింటిలో లేని సందర్భం లేదు. కైక లేని ఇంటికి ఆయన ఎన్నడూ పోలేదు. కామోద్రేకంతో ఒక పక్క, రామ పట్టాభిషేక వార్త తెలపాలన్న కోరిక మరో పక్క దశరథుడిని కైక లేకపోవడంతో అసంతృప్తికి గురి చేశాయి. మనస్సు చెదిరింది. చిగురాకులాగా మృదువైన శరీరం కల తన ప్రియురాలు లోగడ ఎన్నడూ ఈ సమయంలో ఎక్కడికి పోలేదని, ఈ రోజు అలా ఎందుకు చేసిందోనని, ఎవరితోడూ లేకుండా ఎక్కడికి పోయిందో కదా అని వ్యాకులపడ్డాడు దశరథుడు. కైక తన స్వలాభం కొరకు రాబోయే కీడు తెలుసుకోలేక మూఢురాలే దుఃఖించడం తెలియని దశరథుడు ఆమెను గురించి మంచి అనుకుంటాడు. అక్కడున్న కావలికత్తెను కైక ఎక్కడికి పోయినదని ప్రశ్నించాడు. కోపంతో మండిపడుతూ కైక కోపగృహం చేరిందని ఆమె వినయంగా జవాబిస్తుంది. ఆమె కోపగృహం చేరిందన్న వార్త గోరు చుట్టుపై రోకలి పొట్టులాగా వినిపించింది దశరథుడికి. ఇవాళ్లే ఆమె కోపం రావాలా అని పరితపిస్తూ పట్టరాని శోకంతో ఆయన కూడా కోపగృహానికి వెళ్తాడు. కామాంధుడైన దశరథుడికి కైక కోపకారణం రామ పట్టాభిషేకం అన్న ఆలోచన రాలేదు. ప్రియురాలకు యోగ్యం కాని విధంగా కటిక నేల మీద పడుకుని బాగా దుఃఖపడుతూ తెగిపడ్డ తీగలాగా, పుణ్యక్షయం వల్ల భూమి మీద పడ్డ దేవతా స్త్రీలాగా, నేల మీద పడి ఏడ్చే అప్సరసలాగా, వలతాడలో చిక్కి తప్పించుకోలేకపోయే జింకలాగా ఉన్న కైకను తాను తాకితే మరింత అప్పగించుకుంటుందేమోనని భయపడుతూనే తాకాడు దశరథుడు. ముసలివాడైన దశరథుడు ప్రేమలో తన ప్రాణం కంటే మిన్నైన కైకను తాకి ఇలా అంటాడు: సుందరి, నీ కోపానికి కారణమేంటో నాకు తెలియదు. ఇలా ఎందుకు దుఃఖిస్తున్నావు? ఎవరి వల్ల నీకు ఈ సంతాపం కలిగింది? నువ్విలా అందవిహీనంగా పడి ఉంటే నా మనసు సంతోషం లేకుండా సంతాపాగ్నిలో గడ్డిపోచలాగా కాలిపోదా? ఎందుకిలా దయ్యం పట్టిన దానిలాగా తల విరబోసుకుని నేల మీద భయం పుట్టేట్లు పడుకున్నావు? ఇలాంటి దుర్దశలో నిన్ను చూస్తుంటే నా మనసు పగిలిపోతున్నది కదా. నీకు ఏదైనా అనారోగ్యంగా ఉందా? ఎప్పుడూ మాన్యాలు తిని పోషించబడే రాజవైద్యులున్నారుగా. చిటిక వేస్తే వారొచ్చి నిన్ను బాగు చేయరా? కామిని, నీకు అపరాధం చేసిన వారెవరో చెప్పు. వాడిని ఏం చేస్తే బాగుంటుందో అది కూడా చెప్పు. నిన్ను బాధించిన దురాత్ముడికి ఎటువంటి కీడు కలిగించాలో చెప్పు. కీడెవరికి చేయాలి, మేలెవరికి చేయాలి చెప్పు. ఆజ్ఞ ఇవ్వు ప్రియురాలా. ఎందుకిలా దేహాన్ని పాడు చేసుకుంటావు? నీ కొరకు ఎవరినిన్నా చంపాలంటే చంపుతాను. చంపాల్సిన వాడిని విడవమంటే అలానే చేస్తాను. నిరుపేదవాడిని కుబేరుడిని చేయమంటావా? అలానే చేస్తాను. ధనికుడిని నిరుపేద చేయమంటే క్షణంలో చేస్తాను. నా వారందరూ నీకు సేవకులమే కదా. నేను నా వారందరూ నీకు సేవకులమే కదా. ఎందుకు నీకు ఈ చింత? నువ్వు కావాలనుకున్న పని ఏదైనా ఉంటే నేనెలా విఘ్నం చేస్తాను? నేనేదైనా నీ ఎడల అపరాధం చేస్తే దానికి శిక్షగా నా ప్రాణాలు ఇవ్వమంటే ఇస్తాను. నీకు కోపం వచ్చిన తర్వాత నేను జీవించి ప్రయోజనం లేదు. చావడమే మంచిది. నా మీద నీకెందుకు అపనమ్మకం? నీపై నాకెంత మోహమో తెలియదా? తూర్పు దేశంలో గాని, సింధు, అంగా, వంగ, మత్స్య, సౌవీర, మగధ, దక్షిణ కాశీ, కోసల దేశాలలో కానీ దొరికే ఏ వస్తువైనా కావాలంటే కోరుకో.
లేదనకుండా క్షణాల్లో తెచ్చి ఇస్తానని ఇన్నాళ్లుగా నేను సంపాదించుకున్న పుణ్యం సాక్షిగా చెప్తున్నాను. పిరికి, నువ్వు అడిగింది నేను ఇస్తానా లేదు అని భయపడవద్దు. ఇకనైనా చెప్పు, ఏ భయం వల్ల నీకు అలాంటి కలవరం కలిగింది? దానిని సూర్యుడు మంచును తొలగించినట్లు చెరిచెదను అని ఇలా దశరథుడు పలుకుతుంటే వెంటనే తన మనసులో మాట చెప్తే లోకువైపోతానని భావించిన కైక మందర చెప్పినట్లే అతడిని మరింత దుఃఖపరిచేటట్లు చేద్దామనుకుంది. 11వ సర్గ. కైక కోరిక నెరవేరుస్తానని ప్రమాణం చేసిన దశరథుడు. మన్మథ బాణాలతో పరితపిస్తున్న భర్తను చూచి కుటిలపు మాటలతో కఠినంగా కైక తాను చెప్పదలుచుకుంది చెప్పింది. దేవా, నాకు ఏ వ్యాధి లేదు. నన్ను ఎవరూ అవమానం చేయలేదు. చేస్తే నువ్వే చేయాలి. నా కోరిక నువ్వే సఫలం చేయాలి. నీకు అలా చేయటం ఇష్టమేనని ప్రమాణం చేస్తే చెప్తాను అంటుంది. ఇన్ని రోజులు తనతో ఇంత ఐకమత్యంగా కలిసిమెలిసి ఉండి కూడా ఆమెపై తనకు ఎలాంటి భావం ఉందో తెలుసుకోలేకపోయిందే కైక అని అనుకున్న దశరథుడు తన వల్ల కావలసిన పనిక ఇంత శ్రమ పడుతుంది అని ఆమె ఏది కోరితే అది ఇవ్వడానికి సిద్ధమంటాడు. దానికి ప్రమాణం ఎందుకు అని చిరునవ్వి నవ్వి మన్మథాగ్నితో దగ్ధమైన మనస్సుతో ఉన్నవాడైనందున జరగబోయే మేలు కీడు గురించి ఆలోచించుక కైక ముఖాన్ని తన వైపు తెప్పుకుని ఆమె తలను తన తొడపై ఉంచుకుని జడను మెల్లగా తాకుతూ ఇలా అంటాడు. సౌందర్యంలో మదించిన దానా, ఇన్ని రోజులు నాతో సహవాసం చేసి కూడా నీ విషయంలో నా మనసు ఎట్టిద్దో తెలియక మాట్లాడుతున్నావు కదా. నీ కోపంలో నా మనసులో ఏముందో నీకు ఎలా తెలుస్తుంది? నన్ను ప్రమాణం చేయమంటున్నావు. నాకు అత్యంత ప్రియమైన దానిపై కదా ప్రమాణం చేయాలి. నాకు మిక్కిలి ఇష్టమైనవి 2. ఎంత వెతికినా స్త్రీలలో నీకంటే ప్రియురాలు లేదు. పురుషులలో నరసింహుడైన మన శ్రీరాముడి కంటే ప్రియమైన వాడు లేడు. శత్రువుల చేతిలో ఓటమి పొందినవాడు, రఘువంశంలో పుట్టిన వారిలో శ్రేష్ఠుడు, హేయ గుణాలు లేనివాడు, నాకు ప్రాణాధారమై నా ప్రాణాల కంటే ప్రియుడైన వాడైన శ్రీరాముడిపై ఒట్టు పెట్టుకుని నీవు కోరిన దానిని నెరవేరుస్తున్నానని ప్రమాణం చేస్తున్నాను. ఎవరిని కొంచెం సేపైనా చూడకుండా బతకలేనో అట్టి శ్రీరాముడిపై ప్రమాణం చేస్తున్నాను. నీ మాట నెరవేరుస్తాను. ఏ శ్రీరాముడి నిమిత్తమై దేహాన్నైనా వదిలిపెడతానో, భరత లక్ష్మణ శత్రుఘ్నులనైనా దయ లేకుండా విడిచిపెడతానో అలాంటి శ్రీరాముడిపై ప్రమాణం చేస్తున్నాను. కమలాక్షి, నా మనస్సు ఎలాంటిదో తెలుసుకున్నావు కదా. నా మనసు వాక్కు ఏకరీతిగానే ఉంటుంది. నీ కోరిక ఏమిటో త్వరగా చెప్పు. నువ్వు ఆలస్యం చేస్తే మదనతాపం భరించలేను. నన్ను ఉద్ధరించు. నన్ను సందేహించడం మంచిది కాదు. నా పుణ్యం మీద కూడా ప్రమాణం చేస్తున్నాను. నీ మాట నెరవేర్చకపోతే నా పుణ్యమంతా నాశనమవుగాక. దశరథుడు ఇలా అనగానే కైక సంతోషించింది. ముఖంలో ఆనందం కనిపించింది. రాజు చెప్తున్న మాటలను బట్టి భరతుడి పట్టాభిషేకం, శ్రీరాముడి అరణ్యవాసం జరిగినట్లే భావించింది. తాను కోరబోయే కోరిక తప్పని చెప్పే మధ్యవర్తులు కూడా లేకపోవడంతో దశరథుడిని పీడించైనా తన కోరిక నెరవేర్చుకోవాలనుకుంటుంది. ఆకస్మికంగా వచ్చే మృత్యువుతో సమానమైన మాటలను కఠినరాలైన కైక పలకసాగింది. రాజా, నువ్వు ప్రమాణపూర్వకంగా నా కోరిక తీరుస్తానంటున్నావు. నీ మాటలను నమ్మి, నీ మాటలను భూమి, సూర్యచంద్రులు, ఆకాశం, రేయి పగలు, అగ్నిహోత్రుడు, దేవతలందరూ, భూతాలు, దిక్కులు, నీ ఇలవేలుపులందరూ వింటున్నారు. నీ మాటకు వీళ్ళందరూ సాక్షులు. మాట తప్పకూడదు. నీతిమంతుడు, ధర్మం తెలిసినవాడు, సత్యప్రియుడు, చిత్తభ్రమ లేనివాడు దశరథ మహారాజు నాకిచ్చిన వరాలను దేవతలారా మీరందరూ దయతో వినండి. ప్రమాణ నెపంతో దశరథుడిని కట్టిపడేసిన కైక లోగడ ఆయన తనకు ఇచ్చిన వరాల విషయాన్ని జ్ఞాపకం చేసుకోమంటుంది. పూర్వం ఒకసారి దేవతలు, రాక్షసులు యుద్ధం చేస్తున్న సమయంలో రాత్రి జరిగిన పోరులో దశరథుడు మూర్ఛపోయిన సంగతి, కైక ఆయనను కాపాడిన సంగతి గుర్తు చేస్తుంది. ఆ సందర్భంలో దశరథుడు తనకు ఇచ్చిన 2 వరాల విషయము గుర్తు చేస్తుంది. అవి తనకిప్పుడు కావాలని, మంచితనంగా ఇస్తే సరే, లేకపోతే వెంటనే ప్రాణాలు వదులుతానని హెచ్చరిస్తుంది. ఆ 2 వరాలను ఒక నిక్షేప నిధిగా రాజు దగ్గర దాచి ఉంచుకున్నానని, అవి ఇప్పుడు కావాలని అంటుంది. స్త్రీ వలలో పడ్డ దశరథుడు వెనక ముందు ఆలోచించకుండా వరాలు ఇచ్చిన విషయాన్ని ధృవపరుస్తూ కోరుకోమంటాడు. దశరథుడు ఆనాడు ఇచ్చిన వరాలనే మళ్ళీ అడుగుతానని, అవి ఏమిటో చెప్తానని, సత్య ప్రమాణంగా మనసు ఉంచి వినమని, విని తీర్చమని అంటుంది కైక. ఇక వరాలను కోరుకోవడం ఆరంభిస్తుంది కైక. మొదటి వరంగా శ్రీరాముడికి దశరథుడు చేస్తున్న పట్టాభిషేక ప్రయత్నం నిలిపి దానికి బదులుగా తన కొడుకు భరతుడికి పట్టాభిషేకం చేయమని కోరుతుంది. సూర్యవంశం రాజులలో మేటి అని దశరథుడిని సంబోధిస్తూ 2వ వరం కోరే సమయం కూడా వచ్చింది అంటుంది. ఎలాంటి ఆపదలో నేను నిన్ను రక్షించానో, అప్పుడు ఎలాంటి ప్రీతితో నువ్వు నాకు వరం ఇచ్చావో, ఎలాంటి గొప్ప వంశంలో పుట్టావో, ఎలాంటి మంచి పేరు తెచ్చుకున్నావో అవన్నీ జ్ఞాపకం తెచ్చుకుంటూ నేను అడగబోయే 2వ వరం కూడా ఇవ్వు అని అంటుంది. శ్రీరామచంద్రుడు నారచీరలు కట్టుకుని
కృష్ణాజినం ధరించి జడలు వేసుకుని మునీశ్వరుడై 14 సంవత్సరాలు దండకారణ్యంలో తిరగాలని, ఆ విధంగా పగవాడి బాధ లేకుండా యవ్వరాజ్యం తన కొడుకుకు తక్షణమే లభించాలని తన మనసులోని కోరికను రెండో వరంగా బయటపెడుతుంది. రాజు ఇచ్చిన వాటికంటే ఎక్కువగా కానీ కొత్తగా కానీ తానేమీ అడగలేదంటుంది. ఆయన ఇచ్చిన 2 వరాలే ఇప్పుడు అడుగుతున్నాను అంటుంది. శ్రీరాముడు వెంటనే అడవులకు పోతే తను సంతోషించాలని ఉందంటుంది. యథార్థవాది, నువ్వు సామాన్యుడు కాదు, రాజులందరిలోకి రారాజువు. బల పరాక్రమాల వల్ల, దాన ధర్మాల వల్ల కీర్తి యశస్సులు సంపాదించావు. ఇప్పటికీ సత్యం నియమం గలవాడివి. ఇంతవరకు నీ వంశంలోని వారందరికీ సత్యవాదులని, ధర్మాత్ములని పేరుందే గాని అసత్యవాదులను అపకీర్తి రాలేదు. వారంతా సదాచార సంపన్నులు. నీ వల్ల వారెవరికీ అపకీర్తి రానివ్వద్దు. నీ పుట్టుక సామాన్యమైంది కాదు. దేవతా స్త్రీకి పుట్టిన వాడివి కాబట్టి దేవంశ సంభూతుడు. అది కూడా జ్ఞప్తికి తెచ్చుకో. రాజా, మునీశ్వరులు సత్యం వల్లనే ఇహలోక పరలోక సుఖాలు కలుగుతాయని చెప్తారు కదా, నువ్వు కూడా సత్యసంధుడివే అని అంటుంది కైక. 12వ సర్గ. కైక కోరిన వరాలను విని పరితపించిన దశరథుడు. తీక్షణంగా, వినటానికి భయంకరంగా కైకేయి చెప్పిన ములుకుల్లాంటి మాటలను విన్న దశరథుడు మిక్కిలి బాధపడి, విచారపడి, నోట మాట రాక తత్తరపడి తనలో తాను ఇలా అనుకోసాగాడు. హా, ఏమిటిది? నా మోహమేంటి? నేను చేసిన వాగ్దానం ఏంటి? కైకి అడిగిన వరాలేమిటి? ప్రేమించిన దానికి ఇదే ఆ ప్రతిఫలం? ఇలాంటి నిజాలు కూడా ఉంటాయా? నా ప్రియురాలు, ప్రాణంతో సమానమైన కైక ఇలా అడుగుతుందా? అడిగే అవకాశం లేదు. ఇది కల కావచ్చు, కానీ నేను మేల్కొనే ఉన్నానే. కల ఎలా అవుతుంది? ఇది నా మోహం మాత్రమే. అందుకే ఒకదానికి బదులుగా మరొకటి ఊహించుకుంటున్నాను. అది కూడా కాదే, ఉన్నదన్నట్టు కనిపిస్తున్నదే. మతిపోయి ఉండవచ్చు, కావని ఇది వాస్తవమే. ఇలాంటి వాస్తవం జరగడానికి కారణం ఏమై ఉంటుంది? ఈ జన్మలో ఎలాంటి దారుణమైన మాటలు వినేటంత పాప పనులు ఏమీ చేయలేదు నేను. బహుశా పూర్వ జన్మలో చేసింది ఇప్పుడు అనుభవిస్తున్నానేమో. అది కూడా నమ్మశక్యంగా లేదు. నా మెదడు చెడిపోయేంత పెద్ద వ్యాధి వచ్చి ఉండాలి. అలా అనుకుంటూనే దుఃఖం ముంచుకొచ్చింది దశరథుడికి. తన రాణి కైక అన్న మాటలు బాణం పోటులాగా గుచ్చుకుని మూర్చిపోయాడు కాసేపు. మళ్ళీ అతి కష్టం మీద తెలివి తెచ్చుకుని కటిక నేలపై కూర్చున్నాడు. గుండెలు చెదిరేలా దుఃఖించాడు. ఆడపిల్లని చూసే జింకలాగా కైక వైపు చూడసాగాడు. చూస్తూ మంత్రబలంతో కట్టిపడేసిన పాములాగా ఏమీ చేయలేకపోయాడు. కోపం వచ్చింది. హా, ఛీ అని పలికాడు. శోకం ముంచుకొచ్చింది. మూర్చిపోయాడు. కూలుకున్నాడు. నేల మీద పడ్డాడు. లేచి నుంచున్నాడు. కోపపు చూపులతో కైకను కాల్చుకు తినే మాటలన్నాడు ఇలా. ఓసి దురాత్మరాలా, నువ్వెంత గయ్యాళిదానివే, నిర్దయురాలా! సజ్జనులు స్తోత్రం చేసే మా వంశాన్ని నాశనం చేయటానికే మా ఇంటికి వచ్చావా? ఇలాంటి ద్రోహపు బుద్ధి నీకు పుట్టడానికి నాలో గాని రాముడిలో గాని కొంచెమైనా దోషముందా? నీకు నేను ద్రోహం చేయలేదు, నిన్ను ఉపేక్షించలేదు కూడా. ఇక శ్రీరాముడు తన కన్న తల్లిని ఎలాంటి గౌరవ దృష్టితో చూస్తూ ఆమెకు ఎలా సేవ చేస్తున్నాడో అలాంటి గౌరవ దృష్టితో నిన్ను కూడా చూసి ముసలుకుంటున్నాడు కదా. నువ్వు సవిత్రి తల్లివని ఏనాడు చూడలేదు కదా. ఎందుకు ఇలాంటి చెడ్డ పని తలపెట్టావు? ద్రోహం చేయని వారికి ద్రోహం చేయడం అసురకృత్యం కాదా? నిన్ను ఇప్పుడు ఏమి అని ప్రయోజనం? అది నా స్వయంకృత అపరాధం. రాజకన్యవు అనే భ్రమ వల్ల పాముని ఇంటిలో పెట్టుకున్నాను. కొంపకై నిప్పు పెట్టావు. సర్వకాల సర్వావస్థలలో ప్రాణికోటి అంతా మంచి మనోహర గుణాలు కలవాడని శ్రీరామచంద్రుడిని పొగుడుతుంటే నేను ఎలా ఏ నెపంతో అసత్యవాదిగా, మోసగాడిగా మారిపోయి నాకు అత్యంత ప్రియమైన గారాబు కొడుకును శ్రీరామచంద్రుడిని అడవులకు పొమ్మని ఆజ్ఞాపించగలను? కౌసల్యనుడు మంటి విడుస్తాను. సుమిత్రను కూడా వదిలిపెడతాను. వీరందరికంటే ప్రియమైన దక్కించుకోవాల్సిన నా ప్రాణాలను విడవమంటే నీకు ప్రీతిగా విడిచిపెడతాను. ఇంతకంటే ప్రియమైన సత్స్వభావం గల శ్రీరామచంద్రుడిని వదలను సుమా. ఇది నమ్ము. శాస్త్రబలాన్ని, ప్రేమ కలిమిని, ప్రియ పదార్థాలను వదులుతా. శ్రీరాముడిని, జ్యేష్ఠపుత్రుడిని నిమిషమైనా విడవను. జ్యేష్ఠపుత్రుడి ముఖం చూడగానే పితృ రుణం తీరుతుంది. ఈ విధంగా శ్రీరామచంద్రుడు నాకు ఇహపరములకు కావలసిన వాడు. అలాంటి వాడిని విడిస్తే నాకు సంతోషం ఎక్కడిది? నాకు మనసులో సంతోషం లేకపోతే నువ్వు మాత్రం నాకెందుకు? కాబట్టి ఇటువంటి రాముడిని విడిచి ఒక్క నిమిషం కూడా బతకలేనే దుర్మార్గురాలు. సూర్యుడు లేకపోతే లోకం కొంతకాలం నిలుస్తుంది. నీళ్లు లేకపోతే పైరులు నిలువగలవు. కానీ నా రాముడిని వదిలితినా నా ప్రాణాలు దేహంలో ఉండవు. నా ప్రాణాలన్నీ రాముడిలోనే ఉన్నాయి. శ్రీరాముడే నా ప్రాణం. శ్రీరాముడిని విడవటం అంటే ప్రాణాలను విడవటమే. ఓసి పాపాత్మురాల, పాపపు పని చేయమని నన్ను ఎందుకు బలవంత పెడుతున్నావు? నువ్వు నాకు భార్యవు, నేను నీకు మొక్కకూడదు. అయినప్పటికీ నీ కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారం చేస్తాను. నన్ను బతకని నిష్కారణంగా ఎందుకు చంపుతావు? ఓసి ప్రియురాల, నా విషయంలో, రాముడి విషయంలో నువ్వింత కఠినంగా మనసారా మాట్లాడావని నేను నమ్మలేకపోతున్నాను.
అలాంటప్పుడు ఇలా ఎందుకు మాట్లాడావు? బహుశా నాకు భరతుడి మీద ప్రేమ ఉందో లేదో తెలుసుకునేటందుకు భరతుడి పట్టాభిషేకం కోరి ఉంటావు. అది ఎలా ఊహించానంటావా? నీకెప్పుడు శ్రీరాముడంటే ప్రేమే గదా! శ్రీరాముడు నాకు పెద్ద కొడుకు, భరతుడు చిన్న కొడుకు అనేదానివి. రాముడు బుద్ధిమంతుడు, శ్రీమంతుడు. ధర్మబుద్ధితో భరతుడి కంటే ఆయనే శ్రేష్ఠుడు అని నీవే అన్నావు. ఓహో! ఇవన్నీ నన్ను గౌరవించడానికి శ్రీరాముడి మీద నాకు ప్రీతి కావని నీకు అలానే అని నటించావన్నమాట. అవన్నీ ముఖప్రీతి మాటలేనా? శ్రీరాముడి పట్టాభిషేక వార్త విని గగ్గోలున నువ్వు ఏడవటమే కాకుండా నన్ను గూడా ఏడిపిస్తున్నావు కదా! నీకు నిజంగా దయ లేదు. కాకపోతే నట్టింట్లో కూర్చుని ఎవరో చెప్పిన మాటలు విని ఇలా చేస్తావా? నువ్వేడుస్తూ నన్ను ఏడిపిస్తావా? ఇది నీకు పుట్టిన బుద్ధి గాదు. ఎవరో ఇతరులు దుర్బోధ చేసి ఉంటారు. ఇది నన్ను పరీక్షించుటకే అనుకుంటే ఇలాంటి పరీక్ష ఎందుకు? పరీక్ష పేరుతో గొంతు పిసుకుతావా? వనిత, స్వభావ సిద్ధంగా నువ్వు మంచిదానివే. అలాంటి నీకు నీళ్లలో నిప్పు పుట్టినట్లు నీతి విరుద్ధమైన ప్రవర్తన ఎలా వచ్చింది? మనసు చాంచల్యం కలిగింది. సజ్జన స్తోత్రమైన ఇక్ష్వాకుల వంశానికి చెడ్డకాలం ప్రాప్తించింది. నీతి చెడింది. కాకపోతే నీకెందుకిలా విపరీత బుద్ధి కలుగుతుంది? గతంలో ఎన్నడూ ఇలాంటి అప్రియమైన మాటలు నువ్వు పలకలేదు. ఇవాళ ఎందుకిలా చేస్తున్నావు? నా విషయంలో భరతుడెలాగో శ్రీరాముడు కూడా అలాంటి వాడే. ఇద్దరిలో నాకు భేదం లేదు అని నువ్వు ఎన్నోసార్లు అన్నావు. అలాంటి శ్రీరాముడు 14 సంవత్సరాల అడవుల్లో ఎలా ఉంటాడే అని దశరథుడు శ్రీరాముడి గుణాలను వర్ణించసాగాడు. శ్రీరాముడు అడవులకు పోదగినవాడు కాదని తెలపడానికి ఆయన గుణాలను వర్ణించసాగాడు దశరథుడు ఇలా. అధర్మమైనప్పటికీ భరతుడు నీ కొడుకైనందున ధనం మీద ఆశతో పుత్రవాత్సల్యంతో వాడికి రాజ్యం కావాలని కోరావనుకుందాం. శ్రీరాముడు మిక్కిలి కోమలమైన దేహం గలవాడు, నీతికి స్థానమైన వాడు, ప్రజలు మేలు కోరే విషయంలో ప్రీతి గలవాడు, ధర్మస్వరూప స్వభావుడు. ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ నీ సేవ చేయడానికి ఆసక్తి కలవాడు. అలాంటి వాడిని ఎందుకు అడవులకు పొమ్మంటున్నావు? అతడు అడవులకు పోవడానికి అర్హుడు ఎలా అవుతాడు? నీకు సేవ చేయడంలో నీ అభిప్రాయం ప్రకారం కూడా భరతుడి కంటే శ్రీరాముడే గొప్పవాడు కదా! అది నీ అభిప్రాయం కాదంటే పోనీ నువ్వే చెప్పు. భరతుడు ఏ విషయంలో శ్రీరాముడి కంటే గొప్పవాడో? నేను ఎంత ఆలోచించినప్పటికీ రాముడి కంటే భరతుడిలో శ్రేష్ఠత్వం కనిపించడం లేదు. ఒకరు కన్నతల్లి అని మరొకరు సవతి తల్లి అనే భేద బుద్ధి లేకుండా అందరినీ సమానంగా గౌరవిస్తాడు. ఇలాంటి గొప్ప మనసుని రాముడినా నువ్వు అడవులకు పొమ్మంటున్నావు? ఓసి, నువ్వు శ్రీరాముడిని వదిలిపెడితే నిన్ను మనసారా గౌరవించే విషయంలో కానీ, నీ మీద అమితమైన మాతృభక్తి కనపరిచే విషయంలో కానీ, నీవు చెప్పిన పనులన్నీ నెరవేర్చే విషయంలో కానీ, నిన్ను సేవించే విషయంలో కానీ ఇంతకంటే మంచివారు ఎవరైనా దొరుకుతారా? వాడిని వదిలితే నీకు సరైన శుశ్రూష చేసేవారు కూడా ఉండరే? ఇంకా ఇలా అంటాడు, నీ విషయంలో శ్రీరాముడు అపరాధం చేయడం చేయకపోవటం అలా ఉంచితే మన అంతఃపురంలో ఉండే వేల మంది స్త్రీలలో ఒక్కరైనా కానీ శ్రీరాముడిలో ఏదైనా దోషం ఉందని ఎప్పుడైనా నీతో అన్నారా? అలా ఎవరైనా అంటే కనీసం ఒక్కరినైనా చెప్పు. ఒక్కరు కూడా రాముడి పైన నింద వేయకపోవడానికి కారణం ఏమంటావా? ఆయన తన బలంతో ఇతరులను లోపరుచుకోడు. నిర్మలమైన కలుషితం లేని మనసుతో తాను కష్టపడ్డప్పటికీ మంచి మాటలతో వారు కోరిన కోరికలు తీర్చుకుంటూ తన త్యాగ గుణం వల్ల ఇతరులను వశపరుచుకుంటాడు. సత్యంతో 14 లోకాలను, దానబలంతో పేదవారిని శుశ్రూషతో మెప్పించి తల్లి తండ్రి ఆచార్యులను వింటిని చూపుతూ యుద్ధంలో శత్రువులను రాముడు వశపరుచుకుంటాడు. శ్రీరాముడిలో ఈ 4 గుణాలే కాదు, నిర్వ్యాజ సత్యం, దానం, గొప్ప తపస్సు, శుచిత్వం, మైత్రి, అర్జవం, గురు శుశ్రూష, జ్ఞానం, త్యాగం అనే గుణాలు సర్వకాలాల్లో స్థిరంగా శ్రీరాముడిలోనే నెలకొని కాపురం చేస్తున్నాయి. ఇతరులలో లాగా కాసేపు ఉండిపోవడం కాదు. దేవి, వివేకం లేనిదానా, రుజుగుణమే సంపదగా కలవాడు, దేవతతో సమానుడు, మహర్షుల తేజస్సుతో పోల్చదగిన తేజస్సు కలవాడు, నిగ్రహానుగ్రహ శక్తి కలవాడు, ప్రభుత్వం తన చేతిలో లేకపోయినా ఈపాటికే విస్తారమైన కీర్తిని సంపాదించిన వాడైన శ్రీరామచంద్రుడు విడవాల్సిన కొడుకా? నా ప్రియపుత్రుడైన రాముడిని లోకమంతా మెచ్చుకుంటుంటే నా నోటితో ఓరి అడవులకు పోరా అని నేను ఎలా చెప్పగలను? అది సాధ్యంగాని పని అని అంటూ దశరథుడు కైకను వేడుకోవటం మొదలుపెట్టాడు. ఒకవేళ నేను దురుసుగా మనసు నొప్పే విధంగా మాట్లాడినా బదులు చెప్పకుండా సహించుకునే గుణం కలవాడు రాముడు. నాలాగా కోపానికి దాసుడు కాడు. నా ధనం ఆశించేవాడు కాదు. నేను ఇవ్వలేదని రోషం తెచ్చుకునేవాడు కాదు. ఇంద్రియాలను జయించినవాడు. తన సొత్తు ఒకరికి ఇచ్చేవాడే గాని రావాలని కోరుకోనివాడు. ఇతరుల సొత్తు ఇచ్చినా పుచ్చుకొననివాడు. తాను కష్టపడ్డా కూడా తన సత్యాన్ని, ఇతరుల సత్యాన్ని రక్షించేవాడు. సామాన్య విశేష ధర్మాలను ఎల్లప్పుడూ విడనాడినవాడు. ఒకరెంత చిన్న ఉపకారం చేసినా మరవకుండా ప్రత్యుపకారం చేసేవాడు. సర్వభూతములు యందు దయగలవాడు. వారి దుఃఖాలను తన దుఃఖాలుగా చూసుకుని పరిహరించడానికి ఆలోచించేవాడైన శ్రీరాముడిని నన్ను ఎడబాసి అడవులకు పోయేటట్లు చేస్తే నేను ఎలా జీవించగలనే? నా గతి ఏమగునే? నన్ను ఎవరు ఆదరిస్తారు? ఇన్నాళ్ళు నిన్ను శ్రీరాముడే రక్షించాడా? నువ్వు నిన్ను రక్షించుకోలేవా అంటావేమో. నాకు రాగల హాని ఏమిటని అడుగుతావేమో.
నేను లేనా అంటావేమో, ఇల్లేమో పొమ్మంటున్నది, శ్మశానం రమ్మంటున్నది. అలాంటి సంశయ స్థితిలో ఉన్నాను నేను. ముసలివాడిని. మరణం ఆసన్నమైనందున దుర్బలుడను, కృశించిన వాడిని, ధైర్యం లేనివాడిని. నీ వల్ల నన్ను నేను గతంలో లాగా రక్షించుకోలేని వాడిని. అందుకే శ్రీరాముడి సహాయం నాకు లేకుండా చేయొద్దని మరీ మరీ వేడుకుంటున్నాను. సముద్రానికి పొలిమేరలో ఉన్న ఈ భూమండలంలో నాకు లభించిన సంపదంతా ఒక్క గవ్వ కూడా ఉంచుకోకుండా సర్వం నీకే సమర్పించుకుంటాను. తరుణి, నా మీద కోపం తెచ్చుకోవద్దు. నీవేమో వయసు దానివి. కాబట్టి ముసలివాడినైనా నా కష్టం నీకు అర్థం కాదు. నా మీద దయచూపు, కోపడవద్దు. ముదిత, నువ్వు సంతోషిస్తున్నావు. నాకేమో ప్రాణాలు పోతున్నాయి. పిల్లికి చిలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం కదా. కాబట్టి నీకు 2 చేతులు జోడించి మొక్కుతాను. అది జాలకపోతే నీ 2 కాళ్ళు పట్టుకుని సాష్టాంగ నమస్కారం చేస్తాను. శ్రీరాముడి మీద కోపం మానుకో. వాడికి నువ్వే దిక్కు అనుకో. అలా చేసి నా విషాదాన్ని తీసేయి. జ్యేష్ఠ కుమారుడికి రాజ్యం ఇస్తానని సభాముఖంగా తెలియజేసి, ఇప్పుడు భరతుడికి ఇస్తానన్నటువంటి మాట తప్పడమే అధర్మం నన్ను బాధిస్తుందే. అలా కాకపోతే నీకు ప్రమాణం చేసి తప్ప నన్ను దోషం తగులుతుంది. నువ్వు అంగీకరిస్తే, క్షమించితే నన్ను ఏ దోషం అంటుకోదు. అలా కాకపోతే రెండింటిలో ఏదో ఒకటి నన్ను బాధిస్తుంది. ఇలా మాట్లాడుతూ దశరథుడు శ్రీరామ వియోగం వల్ల తనకు రాగల కష్టాన్ని పదే పదే తలుచుకుంటాడు. నేల మీద సోలి పడతాడు. తెలివి తప్పి కొంతసేపు మూర్చిపోతాడు. మళ్ళీ లేస్తాడు. తనను ఏ విధంగానైనా శోకసాగర తీరానికి చేర్చమని కైకను వేడుకుంటాడు. బదులుగా కైక దశరథుడిని దూషిస్తుంది.